ఫ్రెండ్స్, రీసెంట్ గా పెహల్గామ్ లో టెర్రరిస్ట్ అటాక్ జరిగిందని మనందరికీ తెలిసిందే. పెహల్గామ్ ని ఇండియా స్విట్జర్లాండ్ అంటారు. సాధారణంగా ఇక్కడికి అందరూ కూడా ఇక్కడ ఉన్న నేచర్ ని చూడడానికి వస్తారు అండ్ అలాగే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పెహల్గామ్ కి వస్తూ ఉంటారు. ఎంతో అందంగా ఉండే పెహల్గామ్ మొత్తం ఎర్రగా మారిపోయింది. ఎటు చూసినా డెడ్ బాడీలే కనిపిస్తున్నాయి. ఒకసారి ఈ వీడియో చూడండి. దాదాపుగా ఇక్కడ 26 మంది చనిపోయారని చెప్తున్నారు అండ్ కొంతమంది దీని ద్వారా బాగా ఇంజూరీ అయ్యారని చెప్తున్నారు. అండ్ ఇది జరిగి ఆల్మోస్ట్ 2 days అవుతుంది. నాకు తెలిసి ఈ పాటికి ఈ కౌంట్ పెరిగే ఉంటుంది. 26 మంది ఒకేసారి చనిపోవడం అంటే ఒక నార్మల్ విషయం కాదు. ఇటు పక్క చూసిన అందరూ ఏడుస్తూ మాకు సహాయం చేయండి అని అంటున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఆర్మీ డ్రెస్సెస్ వేసుకుని కలిసిపోయారంటే జనంలో. అండ్ ఒకసారి ఈవిడ బాధని చూడండి. आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में हम बचा देंगे, कोई बात नहीं। Please ask for help. We don't need Okay, don't worry. You okay? You need a water, sir? Huh? ఆ టెర్రరిస్టులు అయితే వీళ్ళే అని చెప్తున్నారు. వీళ్ళలో చనిపోయిన ఒక వ్యక్తి ఒక నేవీ ఆఫీసర్. తనకి 6 days క్రితమే పెళ్లి అయింది. 3 days బ్యాక్ రిసెప్షన్ అయింది. హనీమూన్ కోసం అనేసి కాశ్మీర్ వచ్చారు అండ్ అలా వచ్చిన వాళ్ళకి బాధే మిగిలింది. అండ్ ఈ టెర్రరిస్టులు ఫస్ట్ అందరి దగ్గరికి వచ్చి వాళ్ళ ఐడిని చూపించమని అడిగారంట. అండ్ అంతేకాకుండా వాళ్ళ రిలీజియన్ ఏంటో కూడా అడిగారంట. ఒకవేళ వాళ్ళు ముస్లిం అని చెప్పారంటే వాళ్ళ ఫ్యాన్ రిమూవ్ చేసి చెక్ చేసుకుంటున్నారంట. అండ్ ఒకవేళ ముస్లిం కాని వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ అక్కడే చంపేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, అలా ఎవరైనా సడన్ గా వచ్చి మీ మీద దాడి చేస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అండ్ అక్కడ ఉన్న ఒక మహిళ మా హస్బెండ్ ని చంపేశారు కూడా, నన్ను కూడా అలాగే చంపేయండి అని అడుగుతుందంట. అండ్ అప్పుడు టెర్రరిస్టులు ఎలా ఉన్నారు, పోయి మీ మోడీకి చెప్పుకో నేనేమి నిన్ను చంపను అని. ఈ విషయాలు తెలిసిన తర్వాత మోడీ గారు అయితే ఈ విధంగా రిప్లై ఇచ్చారు. ఈ విషయాలు జరుగుతున్నప్పుడు మోడీ గారు ఇక్కడ లేరు, సౌదీ అరేబియాలో ఉన్నారు. అండ్ మీరందరూ అనుకోవచ్చు ఈ రిప్లైలు ఎవరికి కావాలరా, ఫస్ట్ యాక్షన్ కదా తీసుకోవాల్సింది అని. అండ్ దానికోసమే ప్రపంచం అంతా కూడా వెయిట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు కన్ఫర్మ్ గా ఇండియా అయితే ఒక పెద్ద రివెంజ్ ని తీసుకుంటుంది టెర్రరిస్టులు అందరి పైన కూడా. మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి వీళ్ళందరూ ఉన్నది బైసన్ వ్యాలీలో. బైసన్ వ్యాలీ అనేది పెహల్గామ్ కి 6 kilometers లోపలికి ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళడానికి మన దగ్గర ఎటువంటి వెహికల్ ఉండదు. అయితే బైవాక్ వెళ్ళాలి, లేదంటే హార్స్ మీద వెళ్ళాలి. అండ్ అందుకే మెడికల్ సపోర్ట్ కూడా లోపలికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఎక్కువ సమయం పట్టింది. బట్ వీళ్ళందరికీ కూడా ఒకటి క్లియర్ గా తెలుసు. బట్ ఒకటి మాత్రం క్లియర్ కట్ గా ఉంది. అదేంటంటే కన్ఫర్మ్ గా ఇప్పుడు మోడీ గారు తీసుకోబోయే యాక్షన్ తో టెర్రరిజం అనే పదం మాట్లాడడానికి నోరు వణికేలా చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాశ్మీర్ లో ఈ టెర్రరిస్టుల గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి 20 లక్షల ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. నాకు ఒకటి క్లియర్ కట్ గా తెలుస్తుంది, నెక్స్ట్ టెర్రరిస్టులకి అందరికి మూడిందని. నేను ముందు చెప్పాను కదా 6 days క్రితమే మ్యారేజ్ అయింది ఒక నేవీ ఆఫీసర్ కని. ఆయన కూడా అలాగే ఫస్ట్ వచ్చి ఐడి చూపించమన్నారంట. ఆయన ఐడి చూపించే పనిలో ఉన్నప్పుడు ఆయన బయటకి ఐడి తీసి చూపించే లోపల ఆయన ముస్లిం కాదని అర్థం చేసుకుని ఆయన వెంటనే చంపేశారు. అండ్ ఆ నేవీ ఆఫీసర్ అయితే ఈయన. ఒకేసారి 26 మంది చనిపోవడం అంటే ఎంత బాధాకరమో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. అండ్ ఈ టెర్రరిస్టులకి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏరియా చుట్టూరు కూడా మొత్తం అడవిలే ఉన్నాయి. అండ్ అడవిలోకి వెళ్లి వాళ్ళు మళ్ళీ కనిపించలేదు. ఒకవేళ టెర్రరిస్టులను ఎత్తుక్కొని మన వాళ్ళు అడవిలోకి వెళ్ళినా కూడా మన వాళ్ళకి కూడా ఎంతో కొంత డేంజర్ అయ్యే ఉండేది. ఎనీవేస్ మోడీ గారు పెట్టిన ఈ ట్వీట్ ద్వారా ఒకటి అర్థమైంది, ఆ టెర్రరిస్టులకి అందరికి మూడింది అనేది. అండ్ చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.